హలో అందరికీ! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు నేను డీఎస్సీ ఎగ్జామ్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను. ఏంటి డీఎస్సీ ఎగ్జామ్ గురించే అని అనుకుంటున్నారా? నేను కూడా మీతో పాటు డీఎస్సీ ఎగ్జామ్ అయితే రాశాను కదా! సో, దాని గురించి అయితే డిస్కస్ చేస్తున్నానండి. అసలు ఈ డీఎస్సీ ఎలా ఉందంటే నిజంగా ఇప్పటివరకు నేనైతే డీఎస్సీ గురించి అస్సలు వినలేదు. అంటే ఈ విధంగా ఇంత ఉత్కంఠభరితంగా, ఇంత ఎక్సైటింగ్‌గా అసలు ఇంత టెన్షన్‌గా డీఎస్సీ అన్నది వామ్మో! నాకైతే నిజంగా చాలా అంటే చాలా చాలా భయమేస్తుంది. ఎందుకు అంటే డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఇదిగో ఎగ్జామ్, అదిగో ఎగ్జామ్ అన్నారు. ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసేసారు. తర్వాత ఇప్పుడొస్తది, అప్పుడొస్తది అని చెప్పి కూడా రిలీజ్ చేశారు. అండ్ ఇప్పుడేంటి అంటే రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ రావడానికి టెన్షనే. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి మెరిట్ లిస్ట్‌కి కూడా అప్పుడొస్తది, ఇప్పుడొస్తది, ఇదిగో, అదిగో అని చెప్పేసి మళ్ళీ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఫైనల్‌గా మనకి సెలక్షన్ లిస్ట్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అలా వెయిట్ చేస్తున్న వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. ఎందుకంటే ఇప్పుడు హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ ఫిక్స్ అయిపోయారు. ఓకే. నాకు జాబ్ వచ్చేస్తది అని చెప్పి. కానీ మాలాంటి వాళ్ళు ఉంటారు కదా! అంటే బార్డర్‌లో ఉన్నవాళ్ళు, మిడిల్‌గా ఉన్నవాళ్ళు. సో, మేమైతే నిజంగా ఈ టెన్షన్‌ని భరించి ఎక్కడ బీపీ వచ్చి చచ్చిపోతాము అన్నంత భయమవుతుంది మాకు. అంటే ఇంకా ఎటు కాకోకుండా ఉంది మా పరిస్థితి. అదృష్ట దేవత వచ్చి తలుపు తట్టగానే ఇటువైపు కిటికీలో నుంచి దరిద్ర దేవత వచ్చి నెత్తి మీద కూర్చున్నట్టు ఉంది మా పరిస్థితి. నిజంగా నాకైతే వామ్మో! ఈ ఎగ్జామ్ ఎందుకు రాసానా దేవుడా అని అనిపిస్తుంది. అంటే నిజమే మా హస్బెండ్ అప్పటికి నాకు చెప్తూనే ఉన్నారు. మనము అంటే మన దరిద్రానికి మనం పాయింట్స్‌లలోనే వెళ్ళిపోతాము. సో, కొంచెం ఇంకా హార్డ్ వర్క్ చెయ్యి అని చెప్పి చెప్తూనే ఉన్నారు. అఫ్‌కోర్స్ నేను కూడా చాలా హార్డ్ వర్క్ చేశాననుకోండి. కాకపోతే ఏంటి అంటే, మనం ఇక్కడ ఎంత చదివామన్నది ఇంపార్టెంట్ కాదు. నిజం చెప్తున్నాను. యాక్చువల్‌గా నాకు ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు మా అన్న ఒక మాట చెప్పారు. "నువ్వు నాకు ఎగ్జామ్ కంపల్సరీ కావాలి అన్న ఉద్దేశ్యంతో రాయకు. ఏదైతే అది అవ్వని, ఎగ్జామ్ బాగా రాసి వస్తే చాలు అన్నట్టు రాయి. అప్పుడు నువ్వు కొంచెం ఫ్రీ మైండెడ్‌గా రాస్తావు ఎగ్జామ్‌ని" అని చెప్పారు. అంటే మనం కంపల్సరీ జాబ్ వస్తదా? రాదా? అన్న టెన్షన్‌లో రాసామంటే నిజంగా చెప్తున్నాను. అక్కడ మన ప్రెజెంటేషన్ అన్నది చాలా లో అయిపోతుంది. ఎలా అనుకుంటున్నారా? మనం ఎంత కాన్ఫిడెంట్‌గా సరే వస్తే రాని లేకపోతే లేదు అటెంప్ట్ చేద్దాము అని చాలా క్యాజువల్‌గా వెళ్లి ఎగ్జామ్ రాస్తే నిజంగా చెప్తున్నాను అఫ్‌కోర్స్ మనం ఎటువంటి టెన్షన్ లేకోకుండా, ఎటువంటి ప్రెషర్ లేకోకుండా క్వెషన్‌ని బాగా అర్థం చేసుకొని రాయగలము. ఎప్పుడైతే మనము టెన్షన్స్ ఎక్కువ పెట్టుకొని ప్రెషర్‌ని హ్యాండిల్ చేస్తూ రాసామనుకోండి, అప్పుడు మనం చదివే క్వెషన్ కూడా మనకి సరిగ్గా అర్థం కాదు. ఒక క్వెషన్‌ని మనం రిపీటెడ్‌గా చదవాల్సి వస్తుందన్నమాట. సో, మనం ఇక్కడ ఎంత చదివామన్నది ఇంపార్టెంట్ కాదు. మన ప్రెజెంటేషన్ ఎగ్జామ్ హాల్‌లో ఎలా ఉన్నది అన్నది ఇంపార్టెంట్ అన్నమాట. సో, నేనైతే ఈ విషయంలో చాలా మిస్టేక్ చేశాను. యాక్చువల్లీ ఎగ్జామ్ అయిన ఫస్ట్ రోజే చెప్పేసాను. నేను ఎగ్జామ్ హాల్‌లో చాలా టెన్షన్ పడ్డాను. తడబడుతూ ఎగ్జామ్ రాసాను. చాలా ఇబ్బందిగా రాసాను. భయమేసింది అని చెప్పేసి. అందుకని నేను నా ఎక్స్‌పీరియన్స్‌ని నేను మీతో చెప్తున్నాను. ఎప్పుడైనా మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఎక్కువ టెన్షన్‌గా కాకోకుండా వస్తే రాని లేకపోతే లేదు అన్న థాట్‌తోనే మనం ఎగ్జామ్ రాయాలి. నాకైతే ఈ ఎగ్జామ్ చాలా ఎక్స్‌పీరియన్స్‌నైతే ఇచ్చింది అలాగా. సో, ఈ విధంగా ఈ మిస్టేక్ వల్ల ఏం జరిగింది అంటే పూర్తిగా హై మార్క్స్ రాలేదు. అలాగని పూర్తిగా లో మార్క్స్ కూడా రాలేదు. మిడిల్‌లో ఆగిపోయాం. అంటే ఇప్పుడు బార్డర్ కట్ ఆఫ్ నా తర్వాతైనా ఉండొచ్చు. లేదా నా పైననైనా ఉండొచ్చు. అర్థమవుతుంది. ఇప్పుడు నా మార్క్స్‌కి కిందైనా ఉండొచ్చు కట్ ఆఫ్. లేదా నా మార్క్స్‌కి పైననైనా ఉండొచ్చు కట్ ఆఫ్. ఇలా మధ్యలో ఊగుతున్నానన్నమాట. నిజంగా అయ్య బాబోయ్! నాకైతే చాలా అంటే చాలా చాలా భయమవుతుంది. బాధేస్తుంది. అసలు ఇంకొక్క బిట్ నేను కరెక్ట్‌గా పెట్టి ఉంటే బాగుండే అని చెప్పేసి. కానీ ఏం చేస్తాం చెప్పండి. చెప్తున్నాను కదా! మనకి ఎంత అదృష్టం ఉందో మనకి దరిద్ర దేవత కూడా నా పక్కనే కూర్చొనున్నట్టు ఉంటుందన్నమాట. సో, దీని ద్వారా నాకైతే ఇంక ఇప్పటికి టెన్షన్ ఉంది. మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేసాం. మెరిట్ లిస్ట్‌లో నేమ్ ఉంది. ఓకే అని అనుకున్నాము. టీజీటీలో ఫోర్త్ ర్యాంక్‌లో అంటే ఫిఫ్త్ ర్యాంక్‌లో ఉందన్నమాట నాది. సో, ఒక ఆమెకైతే అనంతపూర్ ఎస్ఏలో వచ్చింది. విజయలక్ష్మి అని చెప్పేసి. ఆమె అనంతపూర్ ఎస్ఏ హిందీకైతే ఆమె సెలెక్ట్ అయిపోతారు. ఇంకా నా పైన ఇంకా ఇద్దరు అంటే జెంట్స్ ఉన్నారు. వాళ్ళు తర్వాత ఇంకొక ఆమె అలెఖ్య రాణి అని చెప్పి ఉంది. ఆమె నాన్ లోకల్ కిందకొస్తారు. సో, ఆమెనైతే కన్సిడర్ చేయరు. ఎందుకంటే హైయెస్ట్ స్కోర్ వస్తేనే ఆమెకి నాన్ లోకల్‌లో ఎలిజిబుల్ ఉందన్నమాట. ఆమెకి లో స్కోరే వచ్చింది కాబట్టి సో, ఆమెనైతే కన్సిడర్ చేయరు. ఇంక తర్వాత నేనున్నాను. ఇప్పుడు నాకెంత టెన్షన్‌గా ఉందంటే
టీజీటీలో లేడీస్‌కి అంటే ఉమెన్‌కి లేదు అని చెప్పేసి చెప్తున్నారు. నాకింకా అది ఇంకా పెద్ద టెన్షన్ అయిపోయిందసలు. ఇంక నేను అసలు వస్తానా? రానా? ఈ సెలక్షన్ లిస్ట్‌లో నా పేరు ఉంటుందా? లేదా? కాల్ లెటర్ నాకొస్తదా? లేదా? అని చెప్పేసి నిజంగా చెప్తున్నా మార్నింగ్ నుంచి ఒక 100 సార్లు నేను క్యాండిడేట్ లాగిన్‌లోకి లాగిన్ అవుతున్నాను, చూస్తున్నాను. లాగిన్ అవుతున్నాను, చూస్తున్నాను. ఇలా ఉంది నా పరిస్థితి. సో, మీరు కూడా ఎప్పుడైనా అంటే ఇప్పుడు మనం చేసిన మిస్టేక్స్ ఏంటో మనకి బాగా అర్థమైంది. సో, మనము ఇంకొకసారి ఎగ్జామ్ రాసేటప్పుడు ఇలాంటి మిస్టేక్స్ అస్సలు చేయకోకుండా ఉంటే చాలా బెస్ట్ అని అనుకుంటున్నాను. అఫ్‌కోర్స్ మనం ఇప్పుడే చాలా ఇయర్స్‌ని అయితే టైమ్ వేస్ట్ చేసుకొని మరీ అంటే దీనికోసం చదివామనుకోండి. ఇంకా ఏంటి అంటే నేను అంటే నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే నాకు ఎగ్జామ్ అయిపోయిన వెంటనే నేను ప్రైవేట్ సెక్టార్‌లోకి జాయిన్ అయిపోయానన్నమాట. ఎందుకంటే ఇంక ఇది కంపల్సరీ వస్తది అన్న హోప్‌తో అయితే నేను లేను. చూద్దాము ఒకవేళ జాబ్ వచ్చిందంటే ఇటు సైడ్ వచ్చేయొచ్చు ప్రాబ్లమ్ లేదులే. ఇన్ కేస్ రాకపోతే ఇంకా అలాగే కంటిన్యూ అవ్వచ్చు కదా! అని చెప్పేసి నేనైతే జాయిన్ అయిపోయాను. ఇంకా వచ్చిందంటే నిజంగా అంతే చాలు. ఆహ్, నేను కూడా సెలక్షన్ లిస్ట్ కోసం చాలా అంటే చాలా చాలా వెయిట్ చేస్తున్నాను. సో, నా ర్యాంక్ ఏంటి? టీజీటీ హిందీలో నేను ఏ ప్లేస్‌లో ఉన్నాను? నాకెన్ని మార్క్స్ వచ్చింది? ఏంటి అనేసి చూసేద్దామా? రండి చూసేద్దాం. ఇప్పుడు చూడండి ఏపీ డీఎస్సీలోకి లాగిన్ అయిన తర్వాత మన క్యాండిడేట్ లాగిన్ ఉంటది కదా! అందులో ఓపెన్ చేసి మన యూజర్ అంటే ఐడీ తర్వాత పాస్వర్డ్ వచ్చేసి క్యాప్చా అన్నది ఎంటర్ చేస్తాము. ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఏంటంటే, ఇలా నేను చాలా సార్లు ఓపెన్ చేస్తూనే ఉన్నాను మార్నింగ్ నుంచి. ఏమన్నా వచ్చిందా? లేదా? కాల్ లెటర్ గురించి లేకపోతే నాకే రాలేదేమో, వేరే వాళ్ళకేమన్నా వచ్చిందేమో సెలెక్ట్ అయిన వాళ్ళకి అని చెప్పేసి నేను వాళ్ళని కూడా అడిగి కనుక్కుంటున్నాను. సో, ఇదండి కాల్ లెటర్ అయితే మార్నింగ్ నుంచి అయితే ఏం రాలేదు. ఇంకా టీజీటీ అని చెప్పాను కదా! సో, నేను ఎస్సే అయితే ఏం చూపించలేదు. మరి ఎందుకులే అంత లాగ్ ఎక్కువ అని చెప్పేసి ఇంకా టీజీటీ అయితే చూపిస్తున్నాను. అఫ్‌కోర్స్ ఎస్సేలో నాకు థర్డ్ ర్యాంకే వచ్చింది. అంటే ఓన్లీ మా కేటగిరీలో చూసుకుంటే, మరి నేను ఓవరాల్‌గా అయితే ఏం చెప్పట్లేదు డిస్ట్రిక్ట్‌లో. మా కేటగిరీలో అయితే నాకు థర్డ్ ర్యాంక్ అయితే వచ్చింది. ఇది టీజీటీ. చూడండి టీజీటీలో ఎస్టీలో వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇదంతా కేటగిరీ వైస్ అన్నమాట. సో, ఇక్కడ మార్క్ ఒకటి కనిపిస్తుంది కదా! ఎస్టీ ఎస్ వెంకటరమణ నాయక్ అనమాట. ఇతను అనంతపూర్ డిస్ట్రిక్కే. చూడండి ఎస్టీ అతను. సో, అతనైతే ఫస్ట్‌లో ఉన్నాడు. అంటే అతను ఫస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఎవరున్నారంటే ఎస్టీ కేటగిరీలోని కుల్లాయి స్వామి అని చెప్పేసి ఇంకొక అతను ఉన్నాడు. దరిద్రం ఏంటంటే ఇతను కూడా మన అనంతపూర్ డిస్ట్రిక్ట్ అతనే అన్నమాట. ఒకవేళ కర్నూలో, చిత్తూరో, కడపనో అయ్యుంటే మేబీ వాళ్ళు అక్కడే ఎస్ఐకి ఎలిజిబుల్ అయ్యున్నా బాగుండేదేమో అని అనుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఎస్టీ అని చెప్పేసి. ఈ ఎస్టీ ఏంటంటే అలేఖ్య రాణి ఈమె నాన్ లోకల్ కింద అయితే అప్లై చేసుకునింది. నాన్ లోకల్. సో, ఆమె తర్వాత నెక్స్ట్ వచ్చేది నాదే అన్నమాట. కేటగిరీ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎస్టీ అని ఉంది కదా! సో, బానోత్ శశికళ 254 బానోత్ శశికళ చూస్తున్నారు కదా ఇక్కడ మార్క్. సో, ఇదండి 68.46 అయితే వచ్చింది. ఇప్పుడు నా పరిస్థితి నిజంగా నేను బార్డర్‌లో ఉన్నాను. అంటే జోన్ 4లో నుంచి ఎస్టీ కేటగిరీలో సెలెక్ట్ అయ్యేవాళ్ళు ఎవరిని తీసుకుంటారు ఏంటి అన్నది అసలు నా ముందున్న వాళ్ళకి వేరే దాంట్లో ఏమైనా జాబ్ వచ్చిందా లేదా అన్నది నిజంగా అది చాలా పెద్ద టెన్షన్ అయిపోతుంది నాకు. ఇది అండి నా పరిస్థితి. ఇలా ఉంది. అసలు నేను సెలెక్ట్ అవుతానా? అవ్వనా? వస్తదా? రాదా? అన్నట్టు మధ్యలో కొట్టుమిట్లాడుతున్నాను. నాలాగా మీరు కూడా చాలామంది ఉంటారు కదా! ఇలా టెన్షన్ పడుతూ. నిజంగా చెప్తున్నాను. మనకి పాయింట్స్‌లలో పోతుంది కదా! అప్పుడు ఆ పెయిన్‌ని భరించడం చాలా అంటే చాలా చాలా కష్టం. ఎందుకంటే 1 ఆర్ 2 మార్క్స్‌లో పోయిందంటే ఓకేలే. 1 ఆర్ 2, 3 మార్క్స్‌లో పోయింది. సో, మనం ఇంకొంచెం హార్డ్ వర్క్ చేయాలి అని అనుకునేకి. మనము పాయింట్స్‌లలో వెళ్తాం కదా! అస్సలు ఆ పెయిన్‌ని భరించడం వామ్మో! నాకైతే తలుచుకుంటుంటేనే చాలా భయమవుతుంది. అసలు నేను ఏం చేస్తానో ఏమో కూడా అర్థం కావట్లేదు. సో, ఇప్పుడైతే గనక ఇంకా నా రిజల్ట్స్ ఇదేనండి. ఒకవేళ ఇన్ కేస్ నాకు సెలక్షన్ లిస్ట్ వచ్చి నాకు కాల్ లెటర్ వచ్చిందంటే కంపల్సరీ నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నా ఛానల్‌ని చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మీరు కూడా నన్ను సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, కమెంట్ చేసి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు నా వీడియోని అయితే చూసినందుకు. థ్యాంక్ యూ. బాయ్.